ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా పెద్దగా వర్షాలు లేవు, వర్షపాతం కూడా లేదు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మనతో ఇప్పుడు కొంతమంది రైతులున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పెద్దాయనా చెప్పండి, ఇప్పుడు ఇది జూలై మంత్ వచ్చింది. ఆల్మోస్ట్ ఎండింగ్ కూడా అయిపోతుంది. ఈ టైంలో ఎలా ఉంది? ఇక్కడ మీరు మీ ఏరియాలో పండించే పంటలేంటి? ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈసారి పెద్ద వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే మరి ఊరాకులు గట్ట పోసాము. ఆ ఊరాకులకి మరి వాటర్ లేదు. అవి పశువులు గట్ట తిరిగాయి. మరి జొన్నసేని ఇవన్నీ పోతే మళ్ళీ తిరిగి జొన్నసేని ఊరాకులు మరి దమ్ము ఎప్పుడు అవ్వలేదో మరి జొన్నసేని ఉలసేని ఇలాంటి కూరగాయల వ్యవసాయం మరి ఇలాంటి పంటలు పెట్టుకొని అలాగా జీవిస్తాను. మాకు కాలబట్లు కూడా ఆందోళన మాకు లేవు. వర్షాధారం వల్లే మేము బతకాల. వర్షాధారం మాకు లేదు. మరి చాలా ఇబ్బందులు మేము ఉన్నాము. మరి అంతా కరువు ప్రాంతం అయిపోయింది. మరి ఇంక ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు చెప్పండి, ఇప్పుడు మామూలుగా అయితే ఈ మంత్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం పంటలు అనేది ఇప్పుడు వరి వేస్తే ఏ పొజిషన్కి వచ్చి ఉండేది? ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితి ఉంది? మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం, మా తండ్యాం గ్రామ పంచాయతీ. ఇటువరకు ఈ సమస్య మాకు ఎప్పటి నుంచో రన్ అవుతుంది. కాకపోతే ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగా వచ్చాయి, వర్షాలు ముందు పడతాయి అని చెప్పేసి మేము లెక్కలేసుకున్నాం. కాకపోతే వర్షాలు అయితే ముందు స్టార్ట్ అయినప్పటికీ కూడా అంతంత మాత్రమే వర్షాలు పడడం వల్ల మేమైతే వరి నారు పోసిన కానించి 21 రోజుల్లో ఉడిసేయడానికి అనుకూలంగా ఉండేది. ఈ సంవత్సరం నెల పైన అయిపోయింది. అంతే, రెండో నెల స్టార్ట్ అయిపోయింది. అయినప్పటికి కూడా వర్షాలు లేకపోవడం వల్ల ఇదంతా వరి పెట్టుకోవడానికి రైతుకి వాటర్ లేకపోవడం వల్ల వదిలేసే పరిస్థితి. మరి వదిలేసి భూమిని వేస్ట్గా వదిలేయడము అని అనుకునేది రైతుకి మనసొప్పని పని. అందుకు దానిలో భాగంగా ఏం చేస్తున్నాను అంటే జొన్నసేని లేకపోతే ఇంక ఇతర పంట ఏదో ఒక పంట పెట్టుకొని ఎంతో కొంత దాని మీద ఆదాయాన్ని సమకూర్చుదామని చెప్పేసి రైతు ఆలోచన. కాకపోతే ఇప్పుడు మాకు ఎత్తిపోతల పథకం చాలాసార్లు మేము ప్రెస్ చేసాము. అయినప్పటికీ కూడా దాన్ని ఇదిగో అదిగో అని చెప్పేసి ఈ గవర్నమెంట్ కూడా వస్తుంది, వాళ్ళకి ఏదో అమౌంట్ ఇవ్వలేదు ఏదో చెప్తుంది. మాకు ఎమ్మెల్యే గారు వచ్చారు, చెప్పారు, ఇవన్నీ చెప్తారు, మేము కూడా మాట్లాడుతానని చెప్తున్నారు. అయినప్పటికీ మాకు వర్షాధారం తప్ప ఇంకొక అవకాశం అయితే లేదు. మీరు ఇప్పుడు పొలాలు లేకుండా చూపించాము, పొలాలు లేకుండా చూశారు. కాకపోతే ఈ వరి ఇంకా ఉడుస్తామా ఉడమా అన్న సమస్యలో అయితే ఇంకా మునిగి ఉన్నాం. అదే ఇప్పుడు మామూలుగా వర్షాలు పడితే ఇప్పుడు వరి వేయాలంటే ఉడుపులు నాట్లు వేయాలి అంటే వర్షం ఎంతవరకు, వాటర్ ఎంతవరకు ఉండాలి? ఇప్పుడు ఎంతవరకు ఉంది అసలు? మినిమం ఇప్పుడు అసలైతే మీరు చెరువు వచ్చే తావులో మీరు చెరువు కూడా చూశారు, అందులో అస్సలు నీరు లేదు. ఎంతో కొంత ఒక సగానికైనా వాటర్ నిండినట్టయితే ఆ మొదలు తీసుకొని ఎంతో కొంత దమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అస్సలు చెరువులోనే అసలు నీళ్ళే లేనప్పుడు ఈ ఆకుకి బక్కలకి మేపించడమే తప్ప కానీ మరొక మార్గం అయితే లేదు. ఈ పొదుల మీద ఏదో ఎప్పుడొకప్పుడు వర్షం పడుతుంది కానీ ఒక ఆశతోనే జొన్న పెక్కు కొడిసేసి జొన్న పంటలు లేపుకోవడమే తప్ప ఇంకో మార్గం అయితే మరి లేదు. ఇప్పుడు జొన్న పంటలు మీరు చెప్పండి. జొన్న పంట చాలామంది వరిని తీసి వరికి బదులుగా జొన్న పంట వేసామని అంటున్నారు. జొన్న పంట వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేదంటే అదే జొన్న పంట కంటిన్యూ చేయొచ్చు కదా? వచ్చిన ఇబ్బంది ఏముంది? జొన్న పంట కూడా అన్ని దగ్గరలో వేయలేదు, బోర్లు ఉండే దగ్గరే వేశారు. ఈ పల్లం ప్రాంతంలోని ఈ పొజిషన్లో ఉందంటే మెట్ట ప్రాంతంలో అసలు అక్కడ గడ్డే మొలడం లేదు, అంత తక్కువ అని. ఈ సంవత్సరం అయితే ఋతుపవనాలు 6 నెలలను వచ్చాయని చాలా ఆనందం పడ్డాం. కానీ ఆనందం తగ్గట్టుగా ఏమీ ఫలితాలు ఏమీ లేవు. పూర్తిగా వాన అంటే రోజు వాన పడినట్టుగా ఉంటుంది, కానీ వర్షం అయితే లేదు. ఎందుకంటే రోజు మబ్బులతోనే ఉంటుంది, రెండు పడుతుంది, గాలికే ఆరిపోతుంది. అదే పొజిషన్లో వర్షం పడుతుంది. వర్షం అంటే అరగంట ఎక్కువ గంగ తేలినట్టుకుంటే దాన్ని వర్షం అంట. రోజు 360 రోజులు వర్షంలాగా ఉంది 4 నెలలను, కానీ చినుకులన్నీ భూమి అయితే తగ్గలేదు. అందుగురండి ఇక ఆకు పోసినామా ఇక ఎప్పటికి 3 కెత్తి పెరగవలసింది. ఆ పదును లేక అది ఎండిపోయి ఈ పొజిషన్లో ఉంది. అది విషయం. ఇప్పుడు ఇంక చూసుకుంటే జొన్న పంట వేశారు కదా, జొన్న పంట వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఏమైనా లాభం ఏమైనా వస్తుందా? జొన్న పంట వల్ల భూములు పాడవడం అయితే వాస్తవం, కానీ తప్పని పరిస్థితుల్లో జొన్నసేన వేయవలసి వస్తుంది. దానివల్ల అది మించి మరి ఏ వ్యవసాయం కూడా మాకు అవకాశాలు అయితే లేవు.
కానీ భూములు చూసుకుంటే ఇప్పుడు ఆ పురుగు మందులు పాడైపోయినాయి, జనసేన వల్ల భూములు పాడైపోయినాయి. పాడైపోయాయి కానీ తప్పదు, బ్రతకాలి. అదే కాదు, మొక్కజొన్న అనేది పండించినా ఇప్పుడు పండుతుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇది వేసి కాకాని పండించాం కానీ అది లాస్ట్ వరకు గాలే పోతుంది, దూలే పోతుంది, దేనికి పోతుంది, ఇంటికి వచ్చిన దాకా కూడా మొక్కజొన్న అయితే నమ్మలేము. అవకాశం అయితే లేదు. ఎలాగ కష్టపడతామన్నా ఎలా చేద్దామన్నా మరి ఇది మాకు ధైర్యం లేదు. మరి ఎక్కడ వర్షాలు లేవు, పదులు లేవు, చెట్లంటే నీళ్ళు లేవు. అలాగా పిల్లలు వాళ్ళకి కూలికి నాలికి దేశాలంట దీనిలంట తోలిసి వాళ్ళు తెచ్చింది కానీ పైసా తెచ్చి తినడం వండలాకి ఎక్కడ అక్కడ కొన్ని ఉన్నాయి. ఎక్కడో జొన్న మొక్క వేసినా అది పండుతుందని ఇది లేదు. ఇలా ఉంది ఈ పరిస్థితి. మరి ఇక ఎలాగ బతుకుదాం అనేది ఏంటి తోవ అవుపడలేదు. మరి చేయకపోతే వండలాక ఏదో ఒక రకం చేస్తాను అంతే. ఇప్పుడు 6వ నెల 7వ నెల వచ్చిందండి, వర్షం లేదు, మాకు ఎక్కడ కూడా పదులు లేదు, చెర్లు అంటే నీళ్ళు లేవు, వ్యవసాయాలు అంటే మరి చేయలేకపోతాను. ఎవరు కూలికైనా రమ్మని లేదు, కూలికైనా ఎవరు రమ్మంటారు పదులు లేనిది. అంతేనండి, మరి మీ ఇష్టం ఏది చేస్తారో. వ్యవసాయం లేదు. మామూలు ప్రతి సంవత్సరం ఎలాగ ఉండేది? అప్పుడు బాగా ఉండేది. ఇప్పుడంటే నీళ్ళు లేవు. ఇప్పుడు 7వ నెల వెళ్ళిపోయి 8వ నెల వస్తాను కానీ నీళ్ళు లేదు. అప్పుడు వర్షాలు పడి ఇప్పుడు ఏటి లేవు. టైంకి ఎంతవరకు ఉండేది వర్షం నీరు, ఎంతవరకు ఉండేది పొలాల్లో నీరు? జాండ మీదే ఉంటుంది, అడుగు నీరు ఉండేది. ఇప్పుడు ఆ అడుగుగా పదునే లేదు. చెరువుల్లో నీరు ఉన్నాయా? చెరువులోనూ లేవు. మరి ఎలాగైతే వ్యవసాయం చేస్తాను? మరి మొహమ్మలే వ్యవసాయం అంటే అలాగే. ఏదో జొన్న మొక్కలు అయినా అవి పండితే తినడం, లేకపోతే కూకోవడమే. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను? నేను 50 సంవత్సరాలు బట్టి చేస్తా. 50 సంవత్సరాలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడేం కంటి? ఇలాంటి పరిస్థితి కనపడలే. ఇప్పుడు వరకు నీరు లేదని లేదు, ఎన్నో కానీ ఉండేవి ఈ మధ్యనే. ఈ సంవత్సరం ఏకం లేదు. పరిస్థితి చూస్తున్నాం కదా, ఇది వర్షాలు కానీ ప్రాపర్గా పడి ఉంటే మోకాళ్ళు లోతు వరకు ఈ టైంకి పొలాల్లో వాటర్ ఉండేది. అలా వాటర్ ఉండేటప్పుడు ఉడుపులు నాట్లు వేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇప్పుడు సరైన వర్షాలు లేకపోవడం వలన ఇబ్బందులు వచ్చాయి. అందుకే మేము ఆల్టర్నేటివ్ పంటలు అయితే మాత్రం వేసుకుంటున్నాం. కానీ దానివల్ల కూడా ఎటువంటి ఉపయోగం ఉంటుందని చెప్పి మేము నమ్మట్లేదు. భూమిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఏదో ఒక పంట పండించాలి కాబట్టి పంటలు పండిస్తున్నాం తప్ప దీనివలన ఏమొస్తుందో ఏమవుతుందో రేపటి రోజున ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చెప్పలేకపోతున్నామని చెప్పి రైతులు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.